చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఆపదామపర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హైమోద్భపుండ్రవదహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్. రెండు అవతారాలను మనం ఈ వేదిక మీద నుంచి విజ్ఞాపన చేసుకున్నాం. మొదటి రోజు మత్స్య కూర్మ, మూడవ రోజు వరాహ నృసింహ అవతారాల గురించి జరిగినది. ఈరోజు వామనావతారము, పరశురామావతారము, రెండు అవతారాల గురించి మనం విజ్ఞాపన చేసుకోవాలి. నేను ప్రతిరోజు ఈ విషయాన్ని మీతో విజ్ఞాపన చేస్తున్నాను. అవతారము అంటే ఈశ్వరుడు క్రిందికి దిగి దయతో మనల్ని అనుగ్రహించడానికి స్వీకరించినటువంటి స్వరూపం. అలా వచ్చినటువంటి అవతారాలలో మనం రోజుకు 2 చొప్పున చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వామనావతారము అని ఒక అవతారం. వామనావతార స్వీకారం దేని కొరకు వచ్చినది అంటే, యథార్థమనకు వామనావతారము వచ్చినటువంటి అవతారము సంహరించడానికి వచ్చిన అవతారం కాదు. ఇటువైపు తన భక్తుడే, అటువైపు తన భక్తుడే. అప్పుడు స్వామివారు సంకట స్థితిని పొందారు. బలిచక్రవర్తి ధర్మాన్ని పాటించేవాడే, ఇంద్రుడు ధర్మాన్ని పాటించేవాడే. ఇద్దరూ ధర్మాన్ని పాటిస్తే ఇద్దరిని రక్షించాలి. సంకట స్థితిలో పడింది ఎవరు అంటే వామనమూర్తి, శ్రీ మహావిష్ణువు. అయినప్పటికీ కూడా సమస్యను ఎలా చెక్కదిద్ది మరలా ఇంద్రుడికి పదవిని ఇచ్చాడు అనేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో, ఈనాడు మనం ఆ విషయాలను మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకానొకప్పుడు దేవతలందరూ కూడా అమృతాన్ని స్వీకరించి అమరులై భాషించారు. అయినప్పటికీ కూడా గురు కటాక్షము అన్న మాట లోకంలో ఒకటి ఉంది. గురువు అనబడేటటువంటి వాడు అనుగ్రహిస్తే ఏదైనా సాధ్యమే. గురువు అనబడేటటువంటి వాడు తిరస్కరిస్తే సాధ్యములు కూడా అసాధ్యములైపోతాయి, అసాధ్యములు కూడా సాధ్యములవుతాయి. ఏది ఏమైనా జరగచ్చు. అది గురువు యొక్క అనుగ్రహమునకు ఉంటుంది. ఆయన అనుగ్రహించాడా అసాధ్యము సాధ్యమవుతుంది, తిరస్కరించాడా అసాధ్యం అసాధ్యమవుతుంది. అంటే అసాధ్యము సాధ్యము, సాధ్యం అసాధ్యము ఏదైనా అవ్వచ్చు. అది గురువు యొక్క వైభవం. అందున ఈనాడు గురువారం కాదు, దశావతారాలు ఎందుకు వింటారు అంటే గ్రహ దోషాలు కూడా పోవడానికి దశావతారాలు వింటారు. ఎవరి కటాక్షం ఉన్నంత మాత్రం చేత ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా అన్నీ బాగుంటుందో అది గురుగ్రహం. అంత గొప్ప గురువు అనుగ్రహిస్తే ఏమైనా సాధ్యపడుతుంది. అందున గురువారం నాడు గురు వైభవమే ఏమిటి?
వామనావతారం. దాని గురించి 4 విషయాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమృతాన్ని తాగి దేవతలందరూ కూడా అమరులయ్యారు. అయినప్పటికీ గురు కటాక్షం అంటే ఏమిటో లోకానికి చూపించింది భాగవతం అని మీకు ఇందాక విజ్ఞాపన చేస్తున్నాను కదా. బలిచక్రవర్తి దేవతల చేత ఓడిపోయాడు. అమృతాన్ని మోహిని స్వరూపంగా శ్రీ మహావిష్ణువు దేవతలకు అందించారు. రాక్షసులకు అందలేదు. రాక్షసులకు అమృతం అందకపోతే వాళ్ళు చిన్నబుచ్చుకున్నారు. దేవతలు సంతోషంలో ఓలలాడారు. బలిచక్రవర్తి గురువు గారైనటువంటి శుక్రాచార్యులు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మహానుభావ, అమృతము దక్కలేదు, అమృతాన్ని మేము పొందలేదు, మేము అందులో కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఫలము మేము దక్కించుకోలేదు. మేము గొప్ప స్థితిలో ఉండడానికి మీ యొక్క అనుగ్రహం అవసరం. దయించి మీరు అనుగ్రహించి మమ్మల్ని గొప్ప స్థితిలో ఉండేటట్లుగా ఆశీర్వచనం చేయండి, మమ్మల్ని అనుగ్రహించండి అని బలిచక్రవర్తి గురువు అయినటువంటి శుక్రాచార్యుని ప్రార్థన చేశారు. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంద్రుడు గురువైనటువంటి బృహస్పతి లేదా రాక్షసుల గురువు అంటే ప్రస్తుత బలిచక్రవర్తికి గురువైనటువంటి శుక్రాచార్యుడు, ఈ శుక్రాచార్యుడు బృహస్పతి ఇద్దరూ గొప్పవారే. అయితే వీడి తక్కువ వాడు ఎక్కువ అని మనం చెప్పడానికి ఇది లేదు. అయితే శుక్రాచార్యుడు ఎవరైతే ఉన్నారో మహానుభావుడు బలిచక్రవర్తికి, ఆ బలిచక్రవర్తికి గురువైనటువంటి శుక్రాచార్యుడు మహానుభావుడు, నేను మీ చేత ఒక మహాద్భుతమైనటువంటి యాగాన్ని నేను చేయిస్తాను, దాని కారణం చేత నీ కోర్కెలన్నీ ఈడేరుతాయి అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని ఉద్దేశించి విశ్వజిత్ అనబడేటటువంటి ఒక యాగాన్ని చేయించాడు. విశ్వజిత్ పేరే ఉంది. ఈ విశ్వాన్నంతటినీ జయించగలిగినటువంటి పరాక్రమము ఆ యజ్ఞము కారణం చేత సంప్రాప్తమవుతుంది. ఎవరికి? బలిచక్రవర్తికి, దానవ రాజుకి సంప్రాప్తమవుతుంది అని చెప్పి ఆశీర్వచనం చేసి శుక్రాచార్యులు బలిచక్రవర్తిని ఉద్దేశించి విశ్వజిత్ అనేటటువంటి యాగాన్ని చేయించాడు. ఆ యాగం చేసిన కారణం చేత ఆ యాగం పూర్ణాహుతి అయిన తర్వాత ఆ యజ్ఞగుండం నుండి ఒక పరమాద్భుతమైనటువంటి విషయము బయటపడింది. ఏమి బయటపడింది అంటే, ఒక బంగారు వస్త్రం కప్పినటువంటి రథము, సూర్యుడు గుర్రాల వంటి గుర్రాలు, సింహపు జెండ, గొప్ప విల్లు, అంపుదుల జంట, కవచం, ఇవన్నీ కూడా లభించాయి. ఇవన్నీ లభిస్తే తన వంశంలో తన పూర్వీకుడు ముందు తరాలకు చెందినటువంటి ప్రహ్లాదుడు సంతోషించి వాడిపోనటువంటి ఒక పద్మాల దండ వచ్చి బలిచక్రవర్తి మెడలో వేశాడు. వేస్తే చాలా సంతోషించినటువంటి బలిచక్రవర్తి యజ్ఞప్రసాదంగా వచ్చినటువంటి రథము, గుర్రాలు, బాణాలు, విల్లు, జెండా ఇవన్నీ పట్టుకొని, ఖడ్గాలు పట్టుకొని ఆయన ఆ రథాన్ని అధిరోహించి దేవసైన్యం మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ప్రహ్లాదుడి యొక్క ఆశీర్వచనం, యజ్ఞము యొక్క యజ్ఞ ఫలం, గురువుగారి యొక్క అనుగ్రహ బలం, ఇవన్నీ కలగలిసి బలిచక్రవర్తి గొప్ప దానం చేయడంలో నేర్పరితనం కలిగిన వాడు, ధర్మాత్ముడు, మహానుభావుడు. అటువంటి వాడు ప్రహ్లాదుడి యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు. అటువంటి వాడైనటువంటి బలిచక్రవర్తి ఆ యజ్ఞ ఫలంగా వచ్చినటువంటి ఆ రథాన్ని అధిరోహించి అక్కడ వచ్చినటువంటి అక్షయబాణ తూణీరములు, ఖడ్గములు ఇవన్నీ పట్టుకొని అధిరోహించి దేవసైన్యం పైకి, అమరావతి పైకి యుద్ధం చేయడానికి బయలుదేరాడు. బయలుదేరితే ఈ విషయం తెలుసుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే ఎవరిని ఆశ్రయించారో తెలుసా?
గురువుగారైనటువంటి బృహస్పతిని ఆశ్రయించారు. గురువుగారైనటువంటి బృహస్పతిని ఆశ్రయించి, మహానుభావ, శుక్రాచార్యుడు విశ్వజిత్ యాగాన్ని చేయించారు. ఎవరి చేత? బలిచక్రవర్తి చేత. గురువుగారి యొక్క అనుగ్రహం, యాగ ఫలము, ప్రహ్లాదుడి యొక్క అనుగ్రహం, ఇవన్నీ కలగలిసి దేవసైన్యం పైకి యుద్ధం చేయడానికి బలిచక్రవర్తి రాక్షస రాజ్యంతో వస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆపద నుండి బయటపడడం ఎలా అని గురువుగారిని ఇంద్రుడు ప్రశ్న వేశాడు. ఇంద్రుడు ప్రశ్న వేస్తే గురువుగారు అన్నారు, ఈ సమయంలో నిన్ను రక్షించగలిగిన వాడు ఇద్దరే. ఒకళ్ళు పరమేశ్వరుడు, రెండు శ్రీ మహావిష్ణువు. వీరిరువురే నిన్ను రక్షించగలరు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే బలిచక్రవర్తి ఆధిక్యతను ప్రస్తుతం అంగీకరించి వారితో యుద్ధం చేయడం ఇప్పుడు నీకు శ్రేయస్కరం కాదు. ఆయన విశ్వజిత్ యాగం చేసి వస్తున్నాడు, నీకు శ్రేయస్కరం కాదు. కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చేసినా గెలవలేవు. కాబట్టి గురువు యొక్క కటాక్షం ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తలదాచుకో, వెళ్ళిపో, ఈ అమరావతిని విడిచిపెట్టి వెళ్ళిపో అని బృహస్పతి సలహా ఇచ్చారు. గురువులు ఒక్కొక్కసారి అనుగ్రహిస్తే పోయినవి కూడా తిరిగి వస్తాయి. అది గురు కటాక్షము అన్న మాటకు అర్థం. మనం శృంగేరి పీఠంలో ఒక పరమాద్భుతమైనటువంటి విషయం ఉంది. ఒకానొకప్పుడు శృంగగిరి పీఠాన్ని చంద్రశేఖర భారతి అని మహానుభావులు ఆ పీఠారోహణం చేసి పీఠాధిపత్యం చేస్తుండేవారు. ఆ సమయంలో ఆయన నేపాల్ రాజుగారికి ఒక ఉత్తరం రాశారు. మీ సింహాసనానికి ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది పడకండి, మరలా కొంతకాలంలో మరలా మీరే ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తారు అని ఆశీర్వచన లేఖ ఒకటి రాసి పంపించారు. ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే అప్పటికి ఆయన ఇంకా రాజ్యమే చేస్తున్నారు. నేపాల్ ప్రభు రాజ్యం చేస్తున్నప్పటికీ ఆ ఉత్తరం అందిన కొన్ని రోజులకు దండయాత్ర జరిగి ఆయన పదవిని ఆయన కోల్పోయాడు. అంటే రాజ్యభ్రష్టుడయ్యాడు. గురువుల మీద ఉంచుకున్నటువంటి నమ్మకం కారణం చేత చుట్టుముట్టినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన యొక్క ఆశీర్వచనం కారణం చేత, చంద్రశేఖర భారతి మహాస్వామి వారి యొక్క ఆశీర్వచనం కారణం చేత మబ్బులు తొలగిపోతే మళ్ళీ సూర్యుడు కనిపించినట్లుగా ఆయన సమస్యలన్నీ తొలగిపోయి మరలా ఆయనే సింహాసనం మీద అధిరోహించి మరలా రాజయ్యాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎక్కడా ఏ వార్త లేదు, ఏ పత్రికలోని వార్త లేదు. ఇబ్బంది వస్తుందని ఎలా ఆయన ముందు గ్రహించారు తెలియదు. ఎలా ముందు నన్ను అనుగ్రహించి వాక్యాలు రాసి నాకు ఉత్తరం రాసి ఆశీర్వచనం పంపించారు తెలియదు. ఆయన దర్శనంకి వచ్చి, స్వామి మీరు మా రాజ్యం రావాలి, మీరు అడుగు పెట్టాలి, మమ్మల్ని ఆశీర్వచనం చెయ్యాలి, మీరు రండి అంటే ఆయన అన్నారు, మేము రాము, మా శిష్యులు వస్తారు అన్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కొన్నాళ్లకు ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు. నిజంగానే ఆయన వెళ్ళలేదు నేపాల్. ఆయన శిష్యులైనటువంటి అభినవ విద్యాతీర్థులు నేపాల్ వెళ్ళారు. అంటే ఆయన మాట అంటే నువ్వు పిలిచే సమయానికి నేను అక్కడికి రావడానికి నేను శరీరంతో ఉండటం లేదు, నేను ఉండటం లేదు కాబట్టి నాకు రావటం కుదరదు, కాబట్టి నా శిష్యులు వస్తారు. అది చెప్పరు, నేను ఉండను అని బెంగెట్టుకుంటారు. అందుకే నా శిష్యులు వస్తారు, నేను రాను. గురువుల యొక్క అనుగ్రహము, గురువుల యొక్క వాక్ వైభవము అంటే అలా ఉంటుంది, అలా ప్రకాశిస్తుంది. అలాగే అభినవ విద్యాతీర్థులు వెళ్ళారు. వెళితే అద్భుతంగా అక్కడ గంట పెద్ద శబ్దంతో ప్రకాశిస్తుంది. ఆ గంట కొడుతూ ఉంటే విజయనగరంలోని గంట స్తంభం మీద సైరన్ మోగితే ఉదయం 6కి, మధ్యాహ్నం 12కి, రాత్రి 8కి మోగితే ఊరంతా వినబడినట్లుగా గంట కొడుతుంటే అంతా వినిపిస్తుంటే నేపాల్ రాజు ఆ ప్రభువు ప్రార్థన చేసి, మీ యొక్క అనుగ్రహం కారణం చేత, జగద్గురువుల యొక్క అనుగ్రహం కారణం చేత నాకు ఈ పదవి నిలబడింది, ఏమైనా బహుమానం కోరుకోండి, నేను ఇక్కడ నుండి మీ శృంగగిరికి పంపిస్తాను అంటే మాకేమీ అక్కర్లేదు, ఇక్కడ గంట చాలా బాగుంది, ఇంత పెద్ద గంట అవసరం లేదు, కానీ ఇందులో కొంత చిన్నదైనా పర్వాలేదు, కానీ శృంగేరి అంత వినబడేటటువంటి ఒక గంటని పంపించండి అంటే ఒక గంటని పంపించారు. ఇప్పటికీ శృంగేరిలో గంట కొడితే వినిపిస్తున్న గంట నేపాల్ మహారాజు బహూకరించినటువంటి గంట.
కాబట్టి గురువులు అనుగ్రహిస్తే రాజ్యాలు నిలబడతాయి. శృంగేరిలోనే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఏమి అంటే వాళ్ళకి బిరుదావళి ఉంటుంది, అంటే బిరుదులు చదివేటటువంటి క్రమం ఉంటుంది. ఆ బిరుదావళిలో ఒక మాట ఉంటుంది, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యవర్య అని. కర్ణాటక సింహాసనాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి ఆచార్యులు వాళ్ళు అని శృంగగిరి పీఠానికి ఒక నమస్కారం. ఎందుకు అంటే ఇప్పుడు మనందరం గొప్పగా చెప్పుకుంటున్న విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో రాయలవారు పరిపాలించింది, దానికి పునాది ఎక్కడ? హరిహరరాయులు, బుక్కరాయులు. హరిహరరాయులు, బుక్కరాయులతో ఇటువైపు ఆ విజయనగర సింహాసనాన్ని ప్రతిష్ఠ చేయించింది అప్పటి విద్యారణ్య స్వామి, శృంగగిరి పీఠాధిపతులు. వాళ్ళు అనుగ్రహం కారణం చేత ప్రతిష్టమైంది. అందుకే ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ బిరుదావళిలో కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యవర్య అని బిరుదు. కాబట్టి గురువులు తలుచుకుంటే రాజ్యాలు కూడా నిలబడతాయి. అటువంటి గురు సాంప్రదాయం, అటువంటి గురు వైభవం. శుక్రాచార్యుడు తలుచుకున్నాడు, శిష్యుడి చేత బలిచక్రవర్తి చేత విశ్వజిత్ త్యాగం చేయించాడు. తత్కారణం చేత ప్రహ్లాదుడు సంతోషించి పూలమాల వేశాడు, యజ్ఞఫలం దక్కింది. ధార్మికుడే బలిచక్రవర్తి కూడా, ఆయన ధర్మవర్తన కారణం చేత. కాకపోతే పుట్టడం రాక్షస కులంలో పుట్టాడు. ఆ పుట్టడం కారణం చేత రాక్షసులు ఆధిక్యంలోకి రావాలి అని యజ్ఞం చేశాడు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఈ ఫలంతో దేవసైన్యంపైకి దేవతాలోకానికి దండయాత్రకు వెళ్ళాడు. దేవతాలోకంపైకి దండయాత్రకి వెళితే గురువు గారి యొక్క ఆజ్ఞను అనుసరించి ఇంద్రుడితో సహా దేవతలందరూ అమరావతిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు? బలిచక్రవర్తిని నిగ్రహించి ఎదుర్కొన్న శక్తి మాకు ఈనాడు లేదు. ఎందుకు? పరిపూర్ణమైన గురుకటాక్షము ఎవరికి ఉంది? బలిచక్రవర్తికి ఉంది. శుక్రాచార్యుడి యొక్క వైభవం కారణం చేత ఉన్నది. కాబట్టి మేము ఇక్కడ ఉండలేము అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చింత పెట్టుకున్నారు. ఎవరు చింత పెట్టుకున్నారు అంటే అతిథి చింత పెట్టుకుంది. అతిథి చింత పెట్టుకొని అయ్యయ్యో అమరావతిలో సమస్త సుఖాలు అనుభవిస్తూ హాయిగా బతకవలసినటువంటి నా కొడుకు ఇంద్రుడు ఈనాడు అమరావతి పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, ఎంత ఇబ్బంది పడేటటువంటి స్థితికి వచ్చేసాడో. కాబట్టి ఎలా నా కొడుకును మళ్ళీ అమరావతిలోని ఇంద్రపదవిలో కూర్చోబెట్టాలి అని ఆలోచించి తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, ఆ కశ్యప ప్రజాపతే ఆ మహానుభావుడికి ఇద్దరు భార్యలు, ఒకరు దితి, ఒకరు అతిథి. దితి యొక్క కుమారులు రాక్షసులు, అతిథి యొక్క కుమారులు దేవతలు. దితి యొక్క కుమారులు వచ్చి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు, దేవేంద్రలోకాన్ని, ఇంద్రలోకాన్ని. అతిథి యొక్క కుమారులు రాజ్యభ్రష్టులైనారు. ఇప్పుడు ఆ తల్లి అతిథి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, మహానుభావ నీకు తెలుసా నా కుమారులు రాజ్యభ్రష్టులయ్యారు, ఎక్కడున్నారో తెలీదు, మారువేషాల్లో తిరుగుతున్నారు, ఎక్కడ కనబడితే బలిచక్రవర్తి ఇబ్బంది పెడతాడు అని. బలిచక్రవర్తి రాజ్య పరిపాలన చేస్తున్నాడు, యజ్ఞ హవిర్భాగం అంతా ఆయనే పుచ్చుకుంటున్నాడు, సమస్త సుఖాలు ఆయనే అనుభవిస్తున్నాడు, సమస్త భోగాలు ఆయనే అనుభవిస్తున్నాడు అని చెబుతూ ఆవిడ అడిగిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? ఎండకన్నిరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి బడియనీడు. ఎండంటే అంటే ఎండ, ఆ తాపాన్ని కనీసం తట్టుకోవడం కూడా తెలియనటువంటి ఇంద్రుడి ఇల్లాలుందే. అంటే తన కొడుకు గురించి మొట్టమొదట మాట్లాడలేదు, ఇల్లాల కోసం మాట్లాడింది. అంటే ఒక అత్త ఎటువంటి ప్రేమ చూపించాలో భాగవతం నుంచి నేర్చుకోవాలి. ఇంద్రుడి కోసం మాట్లాడలేదు. అడుగుతున్నప్పుడు మొట్టమొదట ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు అంటే చిన్న చెమట పట్టడం కూడా నా ఇల్లాలకు తెలియదు, ఆ సచీదేవికి తెలియదు. అటువంటి సచీదేవి ఉందే ఈనాడు ఏదో ఇంట్లో తలదాచుకు బతుకుతుంది. త్రిభువన సామ్రాజ్య విభవంబు గోల్పోయి దేవేంద్రుడు అడవులు తిరిగినేడు. 3 లోకాల సామ్రాజ్యాన్ని కోల్పోయి దేవేంద్రుడు అడవుల పాలై తిరుగుతున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబర్కుల వెంట జనిరినేడు. జయంతాదులు ఎటుబడితే అటు తిరుగుతున్నారు. నమరుల కాధారమగు అమరావతి అసురుల కాటపట్టయ్యనేడు.
అమరులకు ఆధారం, అమరులు అంటే దేవతలు, దేవతలకి ఆధారమైనటువంటి అమరావతి ఈనాడు అసురులకు ఆటపట్టయింది. అంటే వాళ్ళు నిలబడ్డానికి కారణమైంది. కాబట్టి ఓ మహానుభావ, నువ్వు అనుగ్రహించి మళ్ళీ ఇంద్రుడు పదవిలో ఉండేటట్లుగా, ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి సచీదేవి ఆనందంగా ఉండేటట్లుగా, జయంతాదులు ఆనందంగా ఉండేటట్లుగా, దిక్పాలకులు ఆనందంగా ఉండేటట్లుగా, మరలా నా కుమారులు ఇంద్ర పదవిలో ఉండేటట్లుగా నువ్వు దయించి అనుగ్రహించు అని అతిథి కశ్యప ప్రజాపతిని ఉద్దేశించి ప్రార్థన చేస్తే అప్పుడు కశ్యప ప్రజాపతి ఒక మార్గాన్ని సూచిస్తాడు. ఏమంటే పయోభక్షణం అనేటటువంటి ఒక వ్రతాన్ని చెప్పి నువ్వు కాలాన్ని అనుసరించి, మంత్రాన్ని అనుసరించి, నియమాలను అనుసరించి వ్రతం చెయ్యి. ఈ వ్రతం చేసిన 12 రోజుల్లో నీకు శ్రీహరి, శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు. ఆయన నీ యొక్క ఇబ్బందుల్ని తొలగించగలడు, నీ పుత్రుల యొక్క ఇబ్బందుల్ని తొలగించగలడు. కాబట్టి ఆయన పట్టి ఈ వ్రతం చేసి, ఈ మంత్రాన్ని చేస్తూ నియమంగా ఈ వ్రతాన్ని ఆచరించు, ఆయన అనుగ్రహాన్ని పొందు అని చెప్పి అతిథికి కశ్యప ప్రజాపతి మంత్రాన్ని, వ్రత నియమాలను చెప్పి వెళ్ళిపోతే ఆవిడ అలానే వ్రతం చేసింది. 12 రోజులైంది. 12 రోజులైతే పట్టు పీతాంబరాలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాపద్మాలు పట్టుకొని నిత్యము వక్షస్థలం మీద లక్ష్మీదేవితో ప్రకాశిస్తున్నటువంటి స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి హర్షోద్దతయై వాపుచ్చి మంద మధురాలాపంబు పొగిడినతిది లక్ష్మీనాథున్. అతిథి ఆ ప్రత్యక్షమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ఎలా చూసిందంటే చూపులతో రూపాన్ని జుర్రేసుకుందట. చూపుల శ్రీపతి రూపము నాపోవగ త్రావి హర్షోద్దతయే, చూపులతో ఆ రూపాన్ని లోపలికి పుచ్చేసుకుందట. ఎంత గొప్ప రూపం, ఎంత గొప్ప రూపం, ఎంత గొప్ప ఆ నవ్వు అంటూ ఆ రూపాన్ని చూసి పొంగిపోయినటువంటి అతిథి చూపులతో ఆ రూపాన్ని చూసి పొంగిపోయిందట. పొంగిపోయి, స్వామి ఇలా ఇబ్బందికి గురవుతున్నాము, దేవేంద్రుడు అడవులు పట్టిపోయాడు, సచీదేవి ఇలా ఇబ్బంది పడుతుంది, దయించి నువ్వు అనుగ్రహించు అంటే ఆయన అన్నాడట, అమ్మా నీ యొక్క పుత్ర ప్రేమ ఉందే, ఇది చూసి నేను పొంగిపోతున్నాను. నాకేమనిపిస్తుందో తెలుసా? నాకు వేడుక పుట్ట నీ సుతుడునై నర్తించి వర్తింపగన్. అమ్మా నాకు కూడా నీ కడుపులో పుట్టాలని ఉందమ్మా, నేను కూడా నీ కడుపులోకి వచ్చి పుడతానమ్మా అన్నాడు. అంటే ఆయన దయ యథార్థమునకు ఆయనకు పుట్టవలసిన అవసరం లేదు. పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి పరమాత్మ నేను కూడా ఒక తల్లి గర్భంలో గర్భవాసం చేసి ఆ గర్భం నుండి బయటికి వచ్చి నేను ఫలానా వారి యొక్క కొడుకుని అని చెప్పుకోవడం నాకు ఎంత సరదాయో అని అనుకుంటూ నాకు వేడుక పుట్టే నీ సుతుడనై నర్తించి వర్తింపగన్. నీ సుతుడుగా నాకు పుట్టాలని, అంటే నీ కొడుకుగా నాకు పుట్టాలని నాకు వేడుక పుట్టిందమ్మా, నాకు సంతోషం అనిపిస్తుంది. కాబట్టి అమ్మా నేను నీ కొడుకుగా పుడతాను అంటే సంతోషించి పొంగిపోయింది అతిథిదేవి. పొంగిపోతే వెంటనే ఒక్కసారి ఆవిడ సంతోషించి పొంగిపోయిన తర్వాత భర్తతో కలిసిన కొన్ని రోజులకు స్వామి గర్భంలోకి ప్రవేశించాడు. ఎటువంటి స్వామి? సమస్త భువన భాండములన్నింటినీ కూడా తన యొక్క గర్భము యందు నిక్షేపం చేసుకోగలిగినటువంటి స్వామి అంత చిట్టి అతిథి యొక్క పొట్టలో అంతకన్నా చిన్న స్వరూపంగా మారిపోయి లోపలికి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా, క్రీడిస్తున్నట్లుగా లోపల విహరిస్తూ కూర్చున్నాడు. ఆ కూర్చుంటే ఆ మహానుభావుడు లోపలున్నాడు. కొంతకాలానికి బయటికి వచ్చాడు. ఆ బయటికి వస్తే ఎలా ఉంది అంటే, ఆయన బయటికి రాగానే దేవతలందరూ నృత్యాలు చేశారు, పుష్పవృష్టి కురిసింది, వాద్యాలు మ్రోగించారు. సూర్యచంద్రులు అప్పటి వరకు బలిచక్రవర్తికి భయపడి తమ యొక్క కాంతుల్ని దాచేసుకున్నటువంటి సూర్యచంద్రులు తమ యొక్క కాంతిని మళ్ళీ ప్రకటనం చేయడం మొదలుపెట్టారు. పాటలు వచ్చిన వాళ్ళు పాటలు పాడారు, నృత్యం వచ్చిన వాళ్ళు నృత్యం చేశారు, పుష్పవృష్టి కురిపించిన వాళ్ళు పుష్పవృష్టి కురిపించారు. ఋషులందరూ కూడా ఇంకా మేము హాయిగా తపస్సు చేసుకోవచ్చు అనుకున్నారు. అందరూ సంతోషించి పరమానందం పడి వామనమూర్తి పుట్టాడు మమ్మల్ని అనుగ్రహించడానికి పొంగిపోయారు. అలా పొంగిపోతూ ఉంటే మహానుభావుడు బయటికి పుట్టాడు.
పుట్టి మరలా కొంతసేపు నేను పెరగడానికి అవకాశం తీసుకుంటానని అనలేదు. వెంటనే తన రూపాన్ని పెంచుకున్నాడు. ఎందుకో తెలుసా? అలా పుట్టడం వెనుకనున్న రహస్యం ఏమిటి అంటే ధర్మోద్ధరణ. బలిచక్రవర్తిని ఉద్ధరించాలి, ఇంద్రుడిని ఉద్ధరించాలి. ఇంద్రుడిని ఉద్ధరించడం అంటే రాజ్యాన్ని ఇవ్వాలి, బలిచక్రవర్తిని ఉద్ధరించడం అంటే ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉన్న రాజ్యభ్రష్టుడిని చెయ్యాలి. ఇన్ని జరగాలి కాబట్టి ఆయన మహానుభావుడు ఆనాడు జన్మని స్వీకరిస్తే ఆయన బ్రహ్మచారిగా మారాడు. ఆయనకి ఉపనయన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి బహూకరించారు. సూర్యుడు వచ్చి గాయత్రి మంత్రాన్ని బోధించాడు. మనం ఏదైనా దేవతను ఆరాధన చేస్తుండేటప్పుడు ఆ దేవతా మంత్రము సిద్ధించాలి అంటే ఆ దేవత సూర్యమండలాంతర్వర్తిగా ఉన్నట్లుగా భావన చేస్తూ ఆ మంత్రాన్ని ధ్యానం చేస్తే వేగరంగా సిద్ధిస్తుంది ఆ మంత్రం. తపస్సులన్నీ దేని కొరకు? ప్రత్యక్ష నారాయణుడైనటువంటి భగవానుడైనటువంటి సూర్యుడి కొరకు, సూర్యభగవానుడి కొరకు. ఆ సూర్యభగవానుడే వచ్చి గాయత్రి మంత్రాన్ని బోధించాడు వామనుడికి. బృహస్పతి అంటే గురువు గారు వచ్చి జన్నిదాన్ని ఇచ్చారు. కశ్యపుడు వచ్చి దర్భల మొలత్రాడునిచ్చాడు. అతిథి వచ్చి కౌపీనాన్ని ఇచ్చింది. భూదేవి వచ్చి నల్లటి జింక చర్మాన్ని ఇచ్చింది. చంద్రుడు వచ్చి దండాన్ని ఇచ్చాడు. ఆకాశం వచ్చి గొడుగుని బహుకరించారు. బ్రహ్మగారు వచ్చి కమండలాన్ని బహుకరించారు. సరస్వతీదేవి వచ్చి జపమాల బహుకరించింది. సప్త ఋషులు వచ్చి దర్భలను బహుకరించారు. కుబేరుడు వచ్చాడు. ఆర్థిక శాఖ ఏం బహుకరిస్తున్నారు అని అందరూ చూస్తున్నారు. భిక్షాపాత్ర బహుకరించాడు. మరి దీంతోనే కదా ఇప్పుడు పనంతా. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడం దేనికి? యుద్ధం కాదు, భిక్షాటన చెయ్యాలి. ఏం కావాలి? ఆర్థిక శాఖ కుబేరుడు, ఉత్తర దిక్పాలకుడు, ఉత్తర దిగ్భాగానికి అధిపతి మహానుభావుడు భిక్షాపాత్ర బహుకరించాడు. ఆది భిక్ష ఎవరేశారో తెలుసా? అన్నపూర్ణాదేవి ఆది భిక్ష వేసింది. ఆది భిక్ష కవలంలో అన్నపూర్ణాదేవి బహుకరించింది. బహుకరిస్తే ఆ మహానుభావుడు అవన్నీ పట్టుకొని, ఆ భిక్షాపాత్ర పట్టుకొని ఇన్ని ధరించి ఇంకా నడక ఎక్కడ ఆగలేదు. ఎక్కడ? నర్మదా నది. ఆ నర్మదా నది దగ్గర బలిచక్రవర్తి చేస్తున్న దానము 100 యజ్ఞములు. ఆ యజ్ఞఫలాన్ని బలిచక్రవర్తి పొందడానికి ఆయన చేస్తున్నటువంటి దానాలు, ఈ దానాలు పుచ్చుకోవడానికి భిక్షాపాత్ర పట్టుకొని ఇన్ని దేవతలు బహుకరించిన ఇన్ని పట్టుకొని బుడిబుడి అడుగులు వేసుకొని చిన్న పిల్లవాడు నడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఆశ్చర్యపోయారు పెద్దలు. లక్ష్మీదేవిని హృదయస్థానంలో పెట్టుకున్నవాడు, లక్ష్మి ఎప్పుడు పక్కన ఉంటుంది, కాళ్ళ దగ్గర ఉంటుంది, ఇలా క్రీగంట చూస్తే పక్కన ఉంటుంది, హృదయస్థానంలో ఉంటుంది. అంతా లక్ష్మీమయమైనటువంటి ఆ లక్ష్మీనాథుడు, ఆ శ్రీనివాసుడు, ఆ శ్రీనాథుడు, ఆ మహానుభావుడు ఈనాడు ఏమీ లేనివాడిలాగా, చిన్న బ్రహ్మచారిలాగా ఒకళ్ళ దగ్గర భిక్షాపాత్ర పట్టుకొని భిక్ష చేయడానికి వెళుతున్నాడు. ఎంత ఆశ్చర్యం అని ముక్కుడు వేలేసుకున్నాను. అటువంటి మహానుభావుడు భిక్షాపాత్ర పట్టుకొని వెళుతున్నాడు. వెళుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది వచ్చారు. ఎన్నో దేశాల నుంచి బ్రాహ్మణులు వచ్చారు. అందులో సామవేదం ఒకరు చెప్తున్నారు, యజుర్వేదం ఒకరు చెప్తున్నారు. గొప్పగా వేదాల్లో ఉన్నటువంటివన్నీ కీర్తించడం ఒకరు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు దానాలు పుచ్చుకుంటున్నారు, ఒక్కొక్కరు యజ్ఞాలు చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియ చేస్తూ ఒక్కొక్కరు బలిచక్రవర్తి యొక్క దాన నిరతకి పొంగిపోయి పరవశించిపోతున్న సందర్భంలో ఈ బాలకుడు అక్కడికి వచ్చాడు. ఎవరా బాలకుడు? వామనమూర్తి మహానుభావుడు. చిన్న మూర్తి వచ్చి అక్కడ నడుస్తూ ముందుకొస్తున్నాడు. చూస్తే ఎవరైనా శంభుడో, చూస్తుంటే ఈయన బ్రహ్మవర్చస్సు సాక్షాత్గా పరమేశ్వరుడిలా కనిపిస్తున్నాడే. హరియో లేకపోతే సాక్షాత్గా శ్రీ మహావిష్ణువా, పయోజభవుడో లేకపోతే బ్రహ్మ, ఇలా ఒక్కొక్కరు అనుకుంటూ, లేకపోతే అజ్ఞ, లేకపోతే మారువేషంలో ఎవరైనా వచ్చారా? ఎవరి మహానుభావుడు? ఏమి కాంతి, ఇంత కాంతి సామాన్యమైనటువంటి వాళ్ళలో మేము ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదే. బ్రహ్మగారైనా అవ్వాలి, పరమేశ్వరుడైనా అవ్వాలి, సాక్షాత్తుగా అగ్ని అయినా అవ్వాలి, లేకపోతే శివుడైనా అవ్వాలి. ఎవరి మహానుభావుడు? పిల్లవాడు చూడడానికి పరమ తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఇంత పిల్లవాడు ఎవరు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ గుసగుసలాడేసుకుంటున్నారు. చూడండి, అందరూ కూడా సామాన్యంగా
లోకంలో ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మ ఎత్తగానే మిగిలిన అమ్మలందరూ అదే పట్టుకుంటారు కదా కదా. అలాగే అక్కడ బ్రాహ్మణులందరూ కూర్చొని యజ్ఞం చేయించడానికి, దానం పట్టడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకరు మాట్లాడేసరికి అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడంటే కొందరితో చర్చించు, కొందరితో వేదంలో విషయాల గురించి చర్చిస్తున్నాడు, కొందరితో జటలు చెప్పు, కొందరితో జట అనేటటువంటి ఒక పాఠం, ఆ పాఠాన్ని చెప్తుంటాడు. గోష్ఠించెయ్యు, కొందరితో కూర్చొని ఆ గోష్ఠి చేస్తుంటాడు. కొందరితో తర్కించు, కొందరితో వాదిస్తుంటాడు, అది అలా కాదు ఇది ఇలా చెప్పాలి అని వాదిస్తుంటాడు. కొందరితో ముచ్చటాడు, కొందరిని చూసి అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా చెప్తున్నారా అని సంతోషపడిపోతుంటాడు. కొందరితో నవ్వుతూ ఉంటాడు. అనేక విధముల అందరకు నన్ని రూపులై వినోదించు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆనందపరిచేలాగా అన్ని రకాలుగా అందరి మధ్యలో తిరుగుతూ పొంగిపోతున్నాడు ఆ వామనమూర్తి. కొందరితో వాదిస్తున్నాడు, కొందరితో తర్కిస్తున్నాడు, కొందరితో మాట్లాడుతున్నాడు, కొందరిని అభినందిస్తున్నాడు, కొందరితో సంతోషిస్తున్నాడు. అలా సంతోషించి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలోని ఆయన చేతుల్లో ఉన్నటువంటి అవి అని కుశ పవిత్రాక్షత సంయుతంబగు దక్షిణ హస్తంబు చాచి ఇట్లనియే. దక్షిణ హస్తము అంటే కుడి చేతిని చాచి ఎవరి ముందు చాచాలి? బలిచక్రవర్తి ముందు చాచి ఇట్లనియే. ఏమనన్నాడు అంటే దక్షిణ హస్తాన్ని ఇలా చాచి స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. మొట్టమొదటి మాటే ఆశ్చర్యకరమైన మాటకు రెండు అర్థాలు. స్వస్తి ఇక పూర్తి, స్వస్తి సంతోషం, ఆనందం, ఆశీర్వచనం. ఇప్పుడు ఇది ఎలా పుచ్చుకోవాలి? అక్కడ ఉన్నటువంటి వాడు బలిచక్రవర్తికి స్వస్తి అంటే ఆశీర్వచనంలా వినబడింది. కానీ స్వస్తి ఇక మీదట నీ 3 లోకాలలో ఉన్నటువంటి నీ యొక్క ఈ పదవి స్వస్తి. బయటకు ఒక అర్థం, లోపల ఒక అర్థం. కానీ ఇవ్వడం దేని కొరకు అంటే మరలా పుచ్చుకోవడం కొరకే. చాలామంది దానం చెయ్యండి అంటే దాచేసుకుంటారు. నిజానికి వాడే దరిద్రుడు. ఎవడు నిజంగా దానం చేస్తున్నాడో వాడే నిజంగా వాడి యొక్క ధనాన్ని పుణ్య రూపంలో పట్టుకెళ్తున్నవాడు అవుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా నేను సంపాదిస్తున్నాను, నేను దాచిపెట్టుకుంటున్నాను, ఇది నాదే 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 అని అనుకున్నటువంటి వారందరూ కూడా తన తనయులకు విడిచిపెట్టి విడిపోతున్న వాళ్ళు అవుతున్నారు తప్ప తన వెంట ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్ళని వాళ్ళే అవుతున్నారు. కాబట్టి నీ కొరకు నువ్వేమైనా పట్టుకెళ్ళాలి అని అనుకుంటే పుణ్యరూపంలో మాత్రమే జీవుడుగా పట్టుకెళ్ళగలవు. లేదు, నువ్వు పట్టుకెళ్ళడానికి నువ్వు సంపాదించుకున్నటువంటి ధనాల రాశి ఏదైతే ఉందో అందులో ఒక్క రూపాయి కూడా నువ్వు పట్టుకెళ్ళడానికి సాధ్యపడదు. మహానుభావుడైనటువంటి బలిచక్రవర్తి దానం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకు? యాగాలు చేశాడు, 100 యాగాలు చేశాడు. చేసి అందరికీ దానాలు ఇస్తున్నారు, దానాలు పుచ్చుకుంటున్నారు వస్తున్న బ్రాహ్మణులందరూ. ఇది సంహరించేటటువంటి అవతారం కాదు. భిక్షాపాత్ర భిక్ష పట్టుకొని రాజ్యాన్నంతటినీ ఆ భిక్షాపాత్రలో పెట్టి కబలించడానికి వచ్చినటువంటి అవతారం. కాబట్టి అటువంటి అవతారం స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు అని స్వస్తి వాచకాలను పలికితే సంతోషించినటువంటి దేవేంద్రుడు పరమ సంతోషకరమైనటువంటి విధంగా ఆనందాన్ని పొందాడు. ఆనందాన్ని పొంది ఆ పిల్లవాడి యొక్క పాదములు అక్కడ బంగారు పళ్ళెం పెట్టి అందులో పెట్టి కడిగాడు. కడిగితే కడుగుతూ ఆ నీటిని తల మీద చల్లుకొని సంతోషించి ఇటు చంద్రుడు ధరించినటువంటి పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలా వెలిగిపోతున్నావు, ఎంత ఆనందమో నిన్ను చూస్తుంటే అని పొంగిపోయాడు. పొంగిపోయి వడుగా ఎవనివాడవెవ్వడవు, నాయన ఎవరివాడివి, ఎక్కడి నుంచి వచ్చావు, నీవు నివసించేటటువంటి చోటేంటి, నీవు రావడం వలన నా జన్మ నా వంశము అంతా తరించింది, నేను చాలా గొప్ప పుణ్యాత్ముడినయ్యాను, ఈ యజ్ఞం పరమ పవిత్రమైంది, నా కోరికలన్నీ కూడా నెరవేరిపోయాయి, అగ్నులు బాగా మీరు రావడం కారణం చేత ప్రజ్వలించాయి, ఎంత సంతోషం, మీరు అడుగు పెడితే అందరూ సంతోషించి పొంగిపోతున్నారు. వడిగా ఎవడివాడవు, నీవు ఎవరు నువ్వు? ఆయన చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడు, మీరు విందురుగాక. ఏం కావాలి నీకు అని అడిగాడు బలిచక్రవర్తి.
వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నంబులో రథములో విముష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామములో భూములో ధరణీకండమో కాక ఏమడిగెదవో ధాత్రీ సురేంద్రోత్తమ. ఓ మహానుభావ, ఓ బ్రాహ్మణోత్తమ, నీకేం కావాలి? వరచేలంబులో నీకేమైనా వస్త్రాలు కావాలా, రోకలు కావాలా, పండ్లు కావాలా, సంపదలు కావాలా, ఆవులు కావాలా, గుర్రాలు కావాలా, రత్నాలు కావాలా, కన్యలు కావాలా, కాంచనములు కావాలా, నికేతనములు కావాలా, గ్రామాలు కావాలా, భూములు కావాలా, ఏం కావాలో చెప్పిచ్చేస్తాను. ఎందుకు? ఆ పిల్లవాడు యొక్క కాంతి అలా ప్రకాశిస్తుంది. ఎవడి వాడవు నీవని అడిగాడు కదా, ఆయన సమాధానం చెప్తున్నాడు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఇక్కడే ఉంటానని నేను ఎలా చెప్పగలను అంటే అర్థం ఏమిటో తెలుసా? భాష్యానికి ఏదో నేను చిన్న పల్లవాడిని, ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను, నాకు తల్లిదండ్రులు లేరు, నేను ఇక్కడే ఉంటానని ఎలా చెప్పడం కుదురుతుంది? ఇది బయటికి. అంతటా ఉండేవాడిని ఇక్కడే ఉంటానని ఎలా చెప్పడం కుదురుతుంది? అది లోపలికి. విశ్వం విష్ణు అంతటా నిండిపోయిన వాడిని ఇక్కడ ఉంటానని చెప్పడం కుదరదు. కాబట్టి ఇక్కడే ఉంటానని చెప్పడం కుదరదు. ఎవరికి చెందినవాడవు? ఎవరికి చెందిన వాడిని ఎలా చెప్పడం కుదురుతుంది? ఫలానా వాళ్ళకి చెందిన వాళ్ళంటే ఫలానా వాళ్ళు నాకు చెందిన వాళ్ళకు కాదా అంటారు. అందరికీ చెందిన వాడిని. కాబట్టి ఎవరికి చెందిన వాళ్ళము అనేటటువంటి ప్రశ్నకు నేను ఎవరికి చెందిన వాళ్ళను అని నేను ఎలా చెప్పడం కుదురుతుంది? చెప్పడం కుదరదు. అంతగా స్వేచ్ఛగా తిరుగుతుంటాను, నాకు ఏ బంధనాలు లేవు, స్వేచ్ఛగా తిరుగుతుంటాను, వీళ్ళకి చెందిన వాడిని కాబట్టి ఇక్కడ ఉండిపోతానని నేను చెప్పడం కుదరదు. అంతా స్వేచ్ఛగా ఎక్కడ నచ్చితే అక్కడ తిరుగుతుంటాను. విష్ణువుడి నేను, లోపల అంతరార్థం విష్ణువుడి నేను, అంతటా తిరుగుతుంటాను. అలాగే ఏం నేర్చుకున్నావని అడిగావు. ఇది నేర్చుకున్నాను, ఇది నేర్చుకోలేదని చెప్పడం ఎలా కుదురుతుంది? సకల విద్యలకు ఆధారం ఆయనే హయగ్రీవుడైన జ్ఞానానందమయం దేవ నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అన్ని విద్యలకు ఆధారం ఆయనే. ఇది వచ్చు ఇది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది? చెప్పడం కుదరదు. అలాగే ఒంటరి వారిని, ఆయన ఎవరు? ఒంటరి వారు. ఎందుకు? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీగటి కవ్వల నెవ్వని దేకాకృతి వెనుక అతడిని సేవించున్నది గజేంద్రుడు అంటారే. ఈ లోకాలన్నీ లయమైపోతుంది, ఈ లోకస్తులందరూ లయమైపోతారు, ఈ లోకేశ్వరులందరూ లయమైపోతారు. అందరూ లయమైపోయిన తర్వాత కూడా ఏకం ఉన్నది ఒక్కటే అనేటటువంటి భావనతో ఆయన ఒక్కడు నిలబడిపోయి ఉంటాడు. నేను ఉన్నది ఒక్కటే కాబట్టి నేను ఒంటరి వాడిని అంటే ఆయన ఉన్నది ఒకటే విష్ణువుని నేను అని మళ్ళీ ప్రకటన చేస్తున్నారు. నీకు ఇంకొక విషయం తెలుసా? నా దగ్గర ఆదిలో సిరి ఉండేది, ఇప్పుడు సిరి లేదు. అంటే మరి భిక్షాపాత్ర పట్టుకొని యాచించడానికి వచ్చారు కదా, నా దగ్గర ఇంతకుముందు లక్ష్మి ఉండేది, ఇప్పుడు లేదు. అంటే లక్ష్మీదేవిని వైకుంఠంలో విడిచిపెట్టి వచ్చాను. కానీ ఆవిడెంత నిబద్ధతతో ఉంటుందో తెలుసా? ఇందాక ఎవరు బలిచక్రవర్తి పాదాలు కడుగుతుంటే, ఆ పాదాలు కడుగుతున్నప్పుడు ఆయన బొటనవేలుకు కుంకుమ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది కుంకుమ అంటే, వామనమూర్తిగా ఆయన ఉన్నప్పటికీ లక్ష్మీదేవి వచ్చి ఆయన పాదములకు తాటించి నమస్కరించి వెళ్ళిపోతుంటుంది. ఆ నమస్కరించి వెళ్ళిపోతుండేటప్పుడు ఆవిడ లలాటం పైన పెట్టుకున్నప్పుడు ఈ పాపిడి ప్రారంభస్థానం ఎందు పెట్టుకున్న ఆ సింధూరము, ఈ కుంకుమ ఏదైతే ఉందో ఆయన పాదములకు తగిలింది, అది అక్కడ కనబడింది అన్నారు. కాబట్టి ఆయన వామనమూర్తిగా వచ్చాను, నేను బ్రహ్మచారిగా వచ్చానన్నా ఆవిడ విడిచిపెట్టడం. ఆవిడకి ఆ పాదములే శరణ్యము. ఇంకొంతమంది ఒక మాట అన్నారు, ఏమిటో తెలుసా? లక్ష్మీదేవి ఎక్కడుందో తెలుసా? వామనమూర్తిలో. ఆయన ముఖంలో బ్రహ్మవర్చస్సుగా ఆయనలో ఉన్నది అన్నారు. అదే బ్రాహ్మణుడిగా వచ్చాడు కదా, బ్రహ్మవర్చస్సు రూపంలో ఆయన ముఖంలో వెలుగొందుతున్నది ఆవిడ లక్ష్మి అని చెప్పారు. చెప్పిన తర్వాత, ఓహో అవునా, నీకెవరూ లేరా, ఏవో చదువుకున్నావా, ఒకప్పుడు లక్ష్మి ఉండి ఇప్పుడు లక్ష్మి లేదా, ఏవో విద్యను నేర్చుకున్నావా అని అర్థమైంది మహానుభావుడైనటువంటి వాడికి, దానం ఇస్తున్నటువంటి వాడికి, బలి చక్రవర్తికి. కానీ నిజంగా లోపల అర్థం ఆయన విష్ణువని, బయట అర్థం ఎవరూ లేరని. వెంటనే వామనమూర్తి మాట్లాడుతూ, మహానుభావ, నువ్వు గొప్ప వంశంలో పుట్టావు. హిరణ్యాక్షుడు పుట్టాడు, హిరణ్యకశిపుడు పుట్టాడు, ప్రహ్లాదుడు పుట్టాడు, మహోత్కృష్టమైనటువంటి వంశంలో పుట్టావు. కాబట్టి ఇంత వంశంలో పుట్టినటువంటి నువ్వు, నేను ఏదో అడగడానికి వచ్చాను కదా, నీ దగ్గర అడుగుతాను, నువ్వు నా యందు దయించి దాన్ని ఇవ్వు. ఏమిటి నేను అడుగుతున్నానో తెలుసా? నేను అడుగుతున్నది, మున్నెన్నుదురు వదాన్యుల నన్నెడుచో నిన్ను త్రిభువనేషుండనుచున్ ఇన్ని దినంబుల నుండియు నెన్నడు నిన్ను
నెన్నడు నేను పెట్టుమనుచు నీంద్రము సేయన్ ఒంటివాడ నాకు 1-2 అడుగులు మేర ఇమ్ము సొమ్ము మేర యొల్ల. నాకేం అక్కర్లేదు, 1-2 అడుగులు, 1-2 ఆయన అడగడం కూడా అంతే గొప్పగా అడిగాడు. 1-2 కలిపితే 3, నాకు 3 అడుగులు జాగా ఇప్పించి, ఎక్కువ వద్దు నాకు. వెంటనే ముక్కున వేలేసుకున్నవాడు ఎవడు అంటే బలిచక్రవర్తి. నాయన నా దగ్గరకు వచ్చి నువ్వేమడగాలో తెలుసా? ఏదైనా భూమిని అడగాలి, ఏనుగులను అడగాలి, గుర్రాలను అడగాలి, పెళ్లికాలి జవరాలను అడగాలి. నువ్వు పసిపిల్లవాడు, నీకు కనీసం అడగడం కూడా తెలియడం లేదు. ఏమడగాలో కూడా తెలియని నువ్వు 3 అడుగులు అడుగుతున్నావా? దాత ఇచ్చినటువంటి వాడి పరిస్థితి బట్టి ఆధారపడి అడగాలి. ఇంత పెద్ద మహారాజుని, ఇంద్రుడిని ఓడించినటువంటి వాడిని, ఈ 3 లోకాలకు ప్రభువును నా దగ్గరకు వచ్చి నువ్వు 3 అడుగులు అడిగితే నాకు చిన్న పుచ్చుకునేటట్లుగా ఉంటుంది. కాబట్టి నాయన ఏమైనా అడుగు, నువ్వు బ్రహ్మచారివి కాబట్టి గొడుగో, జన్నిదమో, కమండలము, నాకు ముంజియో, దండము, బడు ఇలాంటివేవో ఇప్పించమని అడిగినా సంతోషమే. ఆయన ఏమి అడగకుండా కేవలం 3 అడుగులు మాత్రమే నాకు కావాలి అని అడిగాడు. అడిగితే సరే నువ్వు ఏదో 3 అడుగులు అని సంతోషిస్తున్నావు కాబట్టి ఆ 3 అడుగులు నీకు ఇస్తానులే అని అన్నాడు. ఎవరు? బలిచక్రవర్తి. ఒరే 3 అడుగులు అంటే నీకు తెలియదురా అని పరిగెట్టుకుని వచ్చాడు ఒక మహానుభావుడు. ఎవరు? శుక్రాచార్యుడి గురువు వచ్చి, ఒరే వచ్చినటువంటి వాడు ఎవడనుకుంటున్నావు? ఒక్క పదంబున భూమి నొక్కట ద్రివిదంబు ద్రొక్కి ఉన్నతమూర్తిని, 1 అడుగుతోటి భూమిని, 1 అడుగుతోటి ఆకాశాన్ని కొలవగలిగిన మూర్తిరా వచ్చినటువంటి వాడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు. నువ్వు 3 అడుగులంటే నీ ఆలోచనలో, నీ బుర్రలో ఉన్న 3 అడుగులని 3 అడుగులు లెక్కెట్టుకుంటున్నావు. ఆ 3 అడుగులంటే 3 అడుగులు కాదురా, సాక్షాత్తుగా వచ్చిన వాడు పొట్టివాడిలా కనిపిస్తున్నాడు కాబట్టి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు. నీ ఐశ్వర్యాలన్నీ లాగేసుకుని దేవేంద్రుడికి ఇచ్చేయడానికి అలాగ భిక్షాపాత్ర పట్టుకొని నీ ముందు నిలబడ్డాడు తప్ప ఏ భిక్షాపాత్ర పట్టుకోవాల్సిన అవసరం లేనటువంటి వాడురా అంటే వినలేదు. వినకుండా నేను మాటిచ్చాను ఇస్తానని, పెద్ద కోరికలు అడగలేదు, చిన్న కోరికలు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటాను అని అన్నాడు. ఎవరు? బలిచక్రవర్తి. అంటే ఎన్నో నీతులు చెప్పాడు, రాక్షస నీతులు. ఒరే ప్రాణం మీదకి వచ్చేటప్పుడు మాట్లాడిన మాటను తప్పించుకోవచ్చురా, నేను ఇవ్వలేను అని అనొచ్చురా. ఒరే ఇప్పుడు కానీ నువ్వు ఇచ్చావా మొత్తం లాగేసుకుంటాడురా. ఇంత విశ్వజిత్యాగము, ఇంత ప్రయత్నము, ఇంత గర్వము, ఇంత దేవేంద్రుణ్ణి భయపెట్టి తరిమేసినటువంటి ఘట్టము, 1 రూపాయి అంటే 1 అదృష్టం కూడా నీకుండదురా. లక్ష్మి అంతా కూడా లాగేసుకుని మరలా దేవేంద్రుడికి ఇచ్చేస్తాడురా, వద్దు నా మాటలు విను. ఇన్ని మాటలు చెప్పాడు శుక్రాచార్యుడు. రాక్షస నీతిని అంతటినీ బోధించాడు. నీకంటూ కొంత ఉంచుకోవాలరా, సంపాదించిన దాన్ని 5 భాగాలు చేయాలి, 5 భాగాల్లో 1 భాగాన్నే దానం చేయాలి, అన్ని భాగాలు దానం చేసేస్తాను అంటున్నావు. ఆయన అనుకుంటున్న 3 అడుగులు వేరు, నువ్వు అనుకుంటున్న 3 అడుగులు వేరు, అర్థం చేసుకోరా, నేను చెప్పిన మాట వినరా అని ఎన్నో మార్లు ప్రాధేయపడి చెప్పాడు గురువుగారు శుక్రాచార్యులు బలిచక్రవర్తికి. వినలేదు. నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇచ్చేస్తానని ఆయన ఏం చెప్పాడంటే, కారే రాజులు రాజ్యములు కలుగరే గర్భోన్నతిని పొందరే వారేది సిరిమూట కట్టుకొని పోవంచాలినే భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కులు నారలంతరపరై ఈ కాలమున్ భార్గవ. ఓ మహానుభావ, ఎవరిని తలుచుకుంటారు ఈ కాలంలోనే? సంపాదించానని డప్పు కొట్టుకున్న వాళ్ళని తలుచుకుంటారా? సంపాదించింది ఎవరికైనా దానం చేసుకున్న వాళ్ళని తలుచుకుంటారా? ఇదిగో కారే రాజులు రాజ్యములు కలుగరే గర్భోన్నతిని పొందరే వారేది సిరు మూట కట్టుకొని పోవైనంచాలిరే. రాజులు ఎన్నో యుద్ధాలు చేస్తారు, ఎంతో సంపదని గెలుచుకున్నామని అంటారు. ఏది ఒక్క కాసైనా పట్టుకు వెళ్ళిపోవడం చూసావా? చూడలేదు. దీనికి ఆ సంపద ఈ భూమి మీద ఎవరి పేరు నిలబడింది? శిబి చక్రవర్తి ఇటువంటి మహానుభావుల యొక్క పేర్లు నిలబడిపోయింది. మిగిలిన వాళ్ళ పేర్లు నిలబడిపోయాయా? దానం అంత గొప్పది కాబట్టి నేను దానం చేసేస్తాను. వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అంటున్నాం. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా పొట్టివాడిగా నా ముందుకు వచ్చాడంటున్నాం. చాలా సంతోషం. ఎవరికో దానం చేస్తే విష్ణువుకి దానం చేస్తున్నట్లుగా మనసులో భావిస్తాం. అదే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి ముందు నిలబడితే ఇంతకన్నా ఆనందమే ఉంది. ఆదిని శ్రీసతి కొప్పుపై, తనువుపై, నంసోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై నూత్న మర్యాద చెందు కరంబు క్రిందకుట మీదైనా కరంబుంట మేల్కాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబున అపాయమే. వచ్చినవాడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు అంటున్నాం.
నా ముందు చెయ్యి చాచి నిలబడ్డాడు. ఇలాగా దక్షిణ హస్తాన్ని ఇలా పట్టుకొని రిక్త హస్తంతో ఏమీ లేని చేతితో ఇలా ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నట్లుగా ఇలా నిలబడ్డాడు. ఆదిని శ్రీసతి కొప్పుపై ఆ చెయ్యి ఎటువంటి చెయ్యి? లక్ష్మీదేవి మీద పడినటువంటి చెయ్యి. ఆదిని శ్రీసతి కొప్పుపై ఆవిడ కొప్పు మీద పడింది, తల మీద పడింది. శరీరంపై ఆయన శరీరాన్ని తాకినటువంటి చెయ్యి, పైన తాకినటువంటి చెయ్యి, ఆయన పాదపద్మాలపైన ఆవిడ చెక్కిళ్ళపైన తాకినటువంటి చెయ్యి. అటువంటి చెయ్యి అందరూ ఏ లక్ష్మిని కావాలని కోరుకుంటారో లక్ష్మీనాథుడైనటువంటి శ్రీనివాసుడు వామనమూర్తిగా నా ముందుకు వచ్చి ఆయన చెయ్యి కింద పెట్టి నా చెయ్యి పైన పెట్టి నువ్వు దానమిస్తే నేను పుచ్చుకుంటానంటే ఇంతకన్నా సంతోషమైన విషయం ఉందా? లేదు, ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేస్తానంటే కోపం వచ్చింది. ఇన్ని మాటలు చెప్పినా వినకపోతే కోపం వచ్చినటువంటి శుక్రాచార్యులు అన్నారు, ఏ మహానుభావుడు యొక్క ఆశీర్వచనం కారణం చేత ఇంద్రుడు పారిపోయి అమరావతి పైన రాజ్యం చేయగలిగినటువంటి అదృష్టం వరించిందో అదే మహానుభావుడు శుక్రాచార్యుడు గురువు యొక్క శాపం కారణం చేత పదవీభ్రష్టుడు అవుతావు అనేటటువంటి శాపం కారణం చేత పోతుంది. ఎవరు అనుగ్రహించారో వారే శపించారు. ఎవరి అనుగ్రహం కారణం చేత దేవపురి అయినటువంటి అమరావతి లభించిందో వారే శపించారు. తత్కారణం చేత రాజ్యము పోబోతుంది. రాజ్యము గీజ్యము సతతమే. అవన్నీ నాకెందుకు, రాజ్యం అక్కర్లేదు, గీజ్యం అక్కర్లేదు, ఆయన చెయ్యి కింద ఉంది, నా చెయ్యి పైన ఉంది, అంతకన్నా సంతోషమా అని ఆనందమా ఇంకోటి లేదని ఇచ్చేస్తున్నాడు. ఎవరు? బలి చక్రవర్తి. ఇచ్చేస్తుంటే వింధ్యావళి వంక చూశాడు. భార్య పేరు వింధ్యావళి. పక్క చూస్తే అక్కడ బంగారు కలశలో ఉన్నటువంటి నీళ్లను పట్టుకొని వచ్చి ఇలా వేద్దామనుకొని బలిచక్రవర్తి యొక్క చేతిలో వేస్తున్నారు దానం ఇవ్వడానికి. ఇస్తూ ఉంటే అప్పటికీ కూడా నా శిష్యుడిని నేను ఎలా అయినా ఉద్ధరించుకోవాలి, శిష్య ప్రేమ, శిష్య వాత్సల్యం. తత్కారణం చేత శుక్రాచార్యుడు ఆ నీరు వస్తున్నటువంటి దగ్గర వెళ్ళి అడ్డుగా నిలబడ్డాడు. వింధ్యావళి చూస్తుంది, ఇదే నీళ్లు పోస్తున్నా, నీళ్లు చూస్తే ఉంది బయటికి రావట్లేదు. బలిచక్రవర్తి చూస్తున్నాడు, ఇదే నీరు రావట్లేదని చూస్తున్నాడు. ఆ పక్కన ఉన్న ఒక పొట్టిగా ఉన్న ఒక మూర్తి వచ్చారని ఈయనకి తెలుసు ఎందుకు రావట్లేదు. చేతిలో ఉన్నటువంటి దర్భ పట్టుకొని నేను చూస్తానని చెప్పి అందులో నుంచి ఒకసారి ఆ దర్భ పట్టుకొని లోపలికి పొడిచాడు. పొడిస్తే ఆయన శుక్రాచార్యుడి యొక్క ఒక కన్ను పోయింది. అప్పటి నుంచి శుక్రాచార్యుడికి ఒక్క కన్నే, ఒంటి కన్ను వాడు. ఎందుకు? వామనమూర్తిగా వచ్చినటువంటి స్వామి దర్భతో పొడవటం కారణం చేత ఒక కన్ను పోయింది. పోతే పక్కకు తప్పుకున్నాడు శుక్రాచార్యుడు. ఇంకింతే, నీకు పోయినట్టే బయటకు వచ్చేసాడు. బలిచక్రవర్తి వింధ్యావళి చేతి పాత్ర నీళ్లు వస్తుండగా ఆయన చేతిలో ఆ నీళ్లను వేసి నేను దానం చేస్తున్నాను 3 అడుగులు అని దానం చేశాడు. అంతే. ఒక్కసారి దానం పుచ్చుకున్నాడు మహానుభావుడు, పెరిగిపోయాడు. అంతవరకు వామనమూర్తి, ఇప్పుడు త్రివిక్రమావతారం. అంత నిలబడిపోయి అంత పెరిగిపోయినటువంటి అవతారం అయిపోయాడు. ఎలా అయిపోయాడో తెలుసా? నిజంగా పోతనామాచ్యులకు ఈ తెలుగు జాతి రుణపడిపోయింది. నిజంగా అంత భక్తుడు, అంత పదగుంభనంతో అంత వైభవోపేతమైనటువంటి పద్యాలు ఇచ్చారు. అందుకే భాగవతం చదువుకోకపోతే నాకు తెలిసి భక్తి పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడం కుదరదు. అంత భక్తి తత్పరుడు పోతనామాచ్యుడు మహానుభావుడు. అంత రాసి పలికిడిది భాగవతమట. పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికిన వేరుండు గాథ పలుకక నేలాడిపోగిపోయాడు. నేను కాదయ్యా పలుకుతుంది, పలికిస్తున్నటువంటి వాడు ఆ సర్వేశ్వరుడైనటువంటి రామచంద్రమూర్తి, నేను కాదు అని పొంగిపోయాడు. అంత వినయంతో పొంగిపోయారు. ఎవరు? పోతనామాచ్యుడు. 12 స్కంధాలను ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు. ఎలా పెరిగిపోయాడు? ఇంతింతై వటులింతై మరియు తానింతై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి ఎదిగిపోయింది. ఎలా వెళ్ళిపోయారు అంటే ఇంతింతై వటుడింతయై. వటుడు అంటే బ్రాహ్మణుడు, చిన్న పిల్లవాడు, బ్రహ్మచారి. ఆ చిన్న పిల్లవాడైనటువంటి ఆ వామనమూర్తి ఇంతింతై వటుడింతయై, ఇంత 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 కాదు, అంతంత అయిపోతున్నాడు. అయిపోయి నభోవీధిపైనంతే ఆకాశ వీధులపైకి ఎదిగిపోతున్నాడు. ఎదిగిపోయి తోయద మండలాగ్రమణ కల్లంతే ఆకాశ మండలం, ఆ మబ్బులు అవన్నీ దాటేస్తున్నాడు.
ప్రభారాశిపైనంతే, చంద్రుడిపై అంతే, సూర్యుడిని చంద్రుడిని దాటేస్తున్నాడు. ధ్రువునిపైనంతే, ధ్రువ నక్షత్రాన్ని దాటేశాడు. మహర్వాటిపైనంతే సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంబద్ధి. సత్యపదోన్నతుండగుచు అంటే సత్యలోకానికి, అంటే బ్రహ్మగారి యొక్క లోకానికి తండ్రి గారైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మములలో ఒక పాదమైనటువంటి పాదము ఆకాశాన్ని కొలిచేస్తూ పైకెళ్ళిపోతే దేవతలు, ఋషులు, మునులు, మహానుభావులు అందరూ కూడా చూసి పొంగిపోయి బ్రహ్మగారు అక్కడ కూర్చుంటే పొంగిపోతున్నారు. మీ నాన్నగారి పాదం వచ్చేస్తుంది అని. ఏ పాదములు చూడడానికి ఇన్ని తపస్సులు, ఏ పాదములు దర్శించడానికి ఇన్ని తపస్సులు, ఏ పాదములను ఇన్ని వేదాలు కీర్తించాయో, ఏ పాదములు పట్టుకోవడానికి ఇందరు తహతహలాడుతుంటారో ఆ పాదాలు ఊర్ధ్వ లోకాలన్నింటినీ కొలిచేస్తూ పైకెళ్ళిపోతుంది. పోతనామాచ్యులు ఎలా వెళ్ళిపోతున్నారు అనేటటువంటి మాటకి ఒక పరమాద్భుతమైనటువంటి కదలనటువంటి దాన్ని ఒకటి పెట్టి కదిలిపోతున్నటువంటి స్వామి ఎలా కదిలిపోతున్నారనే విషయాన్ని చూపించారు. కదలనటువంటిది సూర్యుడు, కదులుతూ వెళ్ళిపోతున్నటువంటిది ఆయన పాదములు. ఈ పాదములు ఈయన పెరిగిపోతుంటే ఒక్కొక్కప్పుడు ఎలా కనిపించిందో ఆయన ధ్యానం చేసి దర్శనం చేశారు. దర్శనం చేసి రవిబింబం ఉపమింప భ్రాతయగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గలాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్ కంకణమై కటిస్థలిర్దొంచఘంటమై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచున్ బ్రహ్మాండమంతా నిండిపోయింది. ఎలా నిండిపోయిందో తెలుసా? కదలనటువంటి సూర్యభగవాను చూపించారు. ఎలా చూపించారంటే, ఆ సూర్యభగవానుడు ఎలా ఉన్నాడంటే, వామనమూర్తి ఎదిగిపోతున్నప్పుడు మొట్టమొదట ఆ సూర్యబింబం రవిబింబం ఉపబింప భ్రాతమగు ఛత్రంపై గొడుగులా కనబడిందట వామనమూర్తికి. త్రివిక్రమావతారంలో వెళ్ళిపోతున్నప్పుడు ఆ సూర్యుడు ఛత్రంలా కనబడ్డాడట. తర్వాత శ్రవణాలంకృతి అంటే చెవికి పెట్టుకున్నటువంటి అలంకారంగా కనబడిందట, అంటే శిరోమణిగా కనబడిందట. శ్రవణాలంకృతి శిరోరత్నమై శ్రవణాలంకృతి అంటే తల మీద పెట్టుకున్నటువంటి కిరీటంలో ఉన్నటువంటి రత్నంలా కనబడిందట. ఆ కిందకు వస్తే శిరోరత్నమై శ్రవణాలంకృతి చెవికి పెట్టుకున్నటువంటి ఒక అందమైనటువంటి మణిగా కనబడిందట. తర్వాత మకరకుండలంలా కనబడిందట. తర్వాత కంఠాభరణంలా కనబడిందట. తర్వాత భుజకీర్తుల్లా కనబడిందట. తర్వాత చేతికి పెట్టుకున్నటువంటి కంకణంలా కనబడిందట. తర్వాత మొలనూలులో పెట్టుకున్నటువంటి వడ్డానంలో పెట్టుకున్నటువంటి గంటలా కనబడిందట. ఆ తర్వాత కాలికి పెట్టుకున్నటువంటి అందెలా కనబడిందట. చివరకు ఆ పాదముల కింద ఉన్నటువంటి పాదపీఠంలా కనబడిందట. అలా ఒటుడంతా నిండిపోయాడు. కాబట్టి రవిబింబం ఉపమింప భ్రాతమగు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గలాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్ కంకణమై కటిస్థలిర్దొంచఘంటమై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచున్న. ఆ చిన్న పిల్లవాడుగా వచ్చిన వామనమూర్తి త్రివిక్రమావతారంలో అంతటా నిండిపోయాడు. సూర్యబింబం గొడుగుగా, శిరోరత్నంగా, మకరకుండలాలుగా, కంఠాభరణంగా, భుజకీర్తులుగా, ఆ తర్వాత కంకణంలా, మొలనూల్లో గంటలా, చివరకు అందెగా, చివర పాదముకు పీఠంలా కూడా మారిపోయి కనబడిందట. కనబడని దాన్ని అంటే కదలని దాన్ని పట్టుకొని కదులుతున్నటువంటి స్వామివారి యొక్క రూపాన్ని పోతనామాచ్యులు అంత గొప్పగా చెప్పారు. ఒక కాళ్ళతో డభోవీధి అంటే పైన ఉన్నటువంటివన్నిటినీ కొలిచేస్తుంటే దేవతలు, సిద్ధులు, గంధర్వులు, ఋషులు, మునులు, సత్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పొంగిపోయి బ్రహ్మగారి దగ్గరికి పరిగెట్టి, మీ తండ్రి గారి యొక్క పాదము పైకొస్తుంది అంటే, ఏ పాదము కోసం ఇంతమంది తపస్సు చేస్తున్నారో అని పొంగిపోయి ఆ పాదం పైకొస్తుంటే తన కమండలం పట్టుకొని వెళ్ళి ఆ కమండల జలంతో ఆ పాదాలను కడిగేసి నెత్తిన జల్లుకున్నారట బ్రహ్మగారు. జల్లుకుంటే అదే తర్వాత దేవనదిగా అమరావతి యందు ప్రకాశించింది, అంటే తిరిగి ఉన్నది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగ అప్పుడు పుట్టింది. ఎక్కడ నుంచి? శ్రీహరి యొక్క పాదపద్మములు బ్రహ్మగారు తన కమండల జలంతో కడిగితే వచ్చినటువంటిది. అటువంటి గంగ స్వర్గలోకంలో ఉంది, మందాకిని అనేటటువంటి పేరుతో. అంత గొప్పది. ఒక దానితో పైలోకాలన్నీ కొలిచేశారు, ఇంకొక దానితో బలిచక్రవర్తి సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యము కొలిచేశారు. ఇంకొకటి ఎక్కడ పెట్టమంటావు? నువ్వు 3 ఇచ్చారన్నావు కదా, రెండిటికి చోటు ఉంది, ఇంకొకటి ఎక్కడా అని అన్నారు. ఇంకొకటి ఎక్కడా అంటే, స్వామి నీ తృతీయ పదము నిజమున శిరమున నెలవు
చేసి పెట్టు నిర్మలాత్మ. నేను 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 నేనని అహంకరిస్తున్నానే, ఇంతకాలం నేను ఇస్తానన్నాను, నేను ఇవ్వగలనన్నాను, నేను ఇన్ని దానాలు చేశానన్నాను, నేను బలిచక్రవర్తిగా అమరావతి రాజ్యాన్ని ఏలేనని ఇంత చెప్పుకున్న నేననే అహంకారం నాదనేది ఉన్నదే, అది ఒక్కటి ఇంకా నాకు మిగిలిపోయింది. దాన్ని నీ పాదములు నా నెత్తి మీద పెట్టి దాన్ని కూడా తీసే స్వామి. నీ 3వ పాదంకి చోటు ఎక్కడున్నది అన్నావు కదా, ఇగో నేను దాని మీద పెట్టి తీసే అని అంటే వెంటనే బ్రహ్మాది దేవతలు పరిగెట్టొచ్చారు. వరుణపాసములతో బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు బంధించుంచారు. ఉంచితే అంత స్వామి త్రివిక్రమావతారం మళ్ళీ వామనావతారంగా తన రూపాన్ని దించారు. వరుణపాసములతో బంధింపబడి ఉన్నటువంటి బలిచక్రవర్తిని చూడటానికి ప్రహ్లాదుడు పరిగెట్టొచ్చాడు. పరిగెట్టొస్తే వెంటనే బలిచక్రవర్తి ఏం చేశాడో తెలుసా? వలవలవలమని ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. మా తాతగారు మహానుభావుడు బలిచక్రవర్తి, అటువంటి వాడు ఈనాడు నా ఎదురుగా వచ్చి నిలబడితే ఆయనకి సాంజలి బంధకంగా నమస్కారం చేయడానికి వరుణపాశములతో కట్టుబడి ఉన్నాను కాబట్టి నీకు నమస్కారం చెయ్యలేకపోతున్నానని ఏడుస్తున్నాను అన్నట్టు. నాయనా, శ్రీ మహావిష్ణువు మంచి పని చేశాడు. ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు బలిచక్రవర్తితో, చాలా మంచి పని చేశారు. ఎందుకో తెలుసా? నిజంగా నీకు ఈ పదవి ఉంటే ఈ పదవి కారణం చేత అహంకారం తప్ప ఏం ఉండదురా. ఈ పదవి తీసేస్తే వినయము భక్తి ఏర్పడుతుంది. తత్కారణం చేత నువ్వు జీవితాన్ని తరింపచేసుకోగలుగుతావు. ఏది జరిగినా నీ మంచికే. కాబట్టి మహానుభావ, అది పోవడం మంచిది అని సంతోషించి ప్రహ్లాదుడు మాట్లాడితే బ్రహ్మగారు వచ్చి, మహానుభావ దయుంచి పరమభక్తుడు మహానుభావుడు ధార్మికుడు, పుట్టింది రాక్షస వంశంలోనేనైనా గొప్ప ధర్మాత్ముడు, ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే అని తెలిసినప్పటికీ కూడా దానం చేయడానికి సిద్ధపడినటువంటి మహానుభావుడిని కూడా ఇలాగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదేమో అని బ్రహ్మగారంటే, లేదు లేదు బ్రహ్మ, నేను నిజంగా రక్షించాలి ఇంద్రుడిని అని అనుకుంటే బలిని శిక్షించవచ్చు. కానీ బలి ధర్మాత్ముడు, 100 యజ్ఞములు చేసినవాడు, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు, ధార్మికుడు. వాడిని శిక్షిస్తే లోకమంతా ఏమనుకుంటారు? దానం పుచ్చుకొని శ్రీ మహావిష్ణువు పుచ్చుకున్న వాడిని శిక్షించారు అని అంటారు. కాదు కాదు, అపకీర్తి కాదు. నేను బలిని రక్షించాలని అనుకున్నాను కాబట్టి దానం పట్టడానికి నేను వచ్చి దానం పుచ్చుకొని ఈ దానం యొక్క ఫలంగా ఒక అడుగుతోటి ఆకాశాన్ని, ఒక అడుగుతో సమస్త సంపదని, 3వ అడుగుతో తన అహంకారాన్ని నొక్కేశాను. నొక్కేసినటువంటి నేను ఇప్పుడు ఆయనని అనుగ్రహిస్తున్నాను. ఎలా అనుగ్రహిస్తున్నానో తెలుసా? సావర్ణి మనువు వేలను దేవేంద్రుడగునితడు. దేవతలకు సావర్ణి అనబడేటటువంటి ఒక మనువు వస్తుంది. ఆ మనువులోని ఈ బలిచక్రవర్తి ఉన్నాడే, ఈయన దేవేంద్రుడయ్యి రాజ్యాన్ని ఏలుతాడు నా అనుగ్రహం కారణం చేత. అంతవరకు ఎవరూ ఈ బలిచక్రవర్తిని చనకకుండా నేనే ఉండి సుదర్శన చక్రాన్ని పట్టి రక్షిస్తుంటాను. సుతల లోకంలో పెట్టి ఈయనను, ఈ రాక్షసుల్ని పెట్టి నేను రక్షిస్తాను. వాళ్ళ అనుచరుల్ని పట్టుకుని నేను రక్షిస్తాను. రక్షించి ఆయన నేను కాపాడుకుంటాను. నా భక్తుడు అని అనుకునేటటువంటి వారిని నేను ఎప్పుడూ కూడా కాపాడుకుంటాను తప్ప నేను ఎందుకు చనుకుతాను. అయితే ఒక మాట, మంచి మాట అంటారు. ఏమని అంటే, భగవంతుడనబడేటటువంటి వాడు ఎప్పుడైనా మనల్ని రక్షించాలి అని అనుకున్నప్పుడు చేసిన మొట్టమొదట పని ఏమిటి అంటే, మన సంపదను ఆయన హరిస్తాడు. ఎక్కడి నుంచో కాదు, ఈ భాగవతం నుంచి చెప్తాను. చాలామంది ఒక మాట అనుకుంటుంటారు, నేను పుణ్యాత్ముడినండి, నేను ధన్యాత్ముడినండి, నేను పరమభక్తుడినండి, నాకెందుకండి ఇన్ని కష్టాలు. అదే పరీక్షాకాలం. ఆ పరీక్షాకాలంలోనే నువ్వేమిటి అనేటటువంటిది ఈశ్వరుడు ప్రకటనం చేస్తాడు. నీకెంత నైపుణ్యం ఉన్నది అనేది ఈశ్వరుడు ప్రకటనం చేస్తాడు. నువ్వు అర్హుడువా కాదా అనేది ఈశ్వరుడు ప్రకటనం చేస్తాడు. నువ్వు అది తట్టుకొని నిలబడగలిగి అప్పటికీ కూడా ఆయన పాదముల మీదే నీ యొక్క దృష్టి సారించి నిలబెట్టగలిగితే నువ్వు ధన్యుడవు. అలా ధన్యుడైనటువంటి వాడు బలిచక్రవర్తి. కాబట్టి మహానుభావుడు అలా ధన్యుడయ్యాడు. ధన్యుడైతే ఆయన సుతల లోకంలో, అంటే భూలోక, భువల్లోక, సువల్లోక, మహల్లోక, ఇలా లోకాల్లో సుతల లోకంలో ఉండి, అలాగే ఈ పాతాళ లోకాలు, ఈ 14 లోకాల్లో సుతల లోకంలో స్వామి ఆయనని ఉంచి రక్షించుకుంటున్నాడు ఇప్పటికీ. అలా సావర్ణి మనువు దగ్గరికి
సావన్ని మనం వచ్చేటప్పుడు దేవేంద్రుడు చెయ్యడానికి మహానుభావుడిని. కాబట్టి అంత అత్యద్భుతమైనటువంటి ఘట్టము వామనావతార ఘట్టము. వామనుడు త్రివిక్రముడుగా పెరిగిపోయినటువంటి ఘట్టము. ఇంత అద్భుతమైనటువంటి వామనుడి యొక్క గుణగణములు ఏదైతే ఉందో ఎవ్వరికీ కూడా ఊహించడానికి, లెక్క పెట్టడానికి కూడా సాధ్యపడదు. ఇది లెక్క పెట్టాలి అని అనుకుంటే అది ఎటువంటిది అంటే భూమి మీద ఉన్నటువంటి ధూళి కణాలని లెక్కెట్టడం ఎలా అసాధ్యమో వామనుడి యొక్క గుణగణాలను లెక్కెట్టడం కూడా అలాగే అసాధ్యము. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వామన చరిత్రను పరమశ్రద్ధతో వింటారో వాళ్ళు భాగ్యవంతులవుతారు, గొప్ప సుఖాలను అనుభవిస్తారు. కాబట్టి అంత గొప్ప ఈ వామన చరిత్ర త్రివిక్రముడుగా ఎరిగినటువంటి పరమాద్భుతమైనటువంటి చరిత్ర. కాబట్టి ఇక్కడతో వామనావతారం పూర్తి.